ఈ భేదభావాన్ని సృష్టించాడు. సంతు మహాత్ములు ఏ విధమైన భేదభావాన్ని సృష్టించలేదు. ఏ జీవ ప్రాణులకు కూడా మరో భావనతో చూడలేదు. కేవలం స్వార్థపరులైన లోబీజనులే ఇటువంటి కృత్యాలు చేశారు. ఆనాటి కాలంలో స్వార్థపరులు మరియు లోబీజనుల కుటీల ప్రవర్తనను తెలుసుకునే సామర్థ్యం సామాన్య జనుల్లో లేకుండేది. అందువల్ల స్వార్థపరులు విజృంభించారు మరియు దీన జన సామాన్యులు నరకం అనుభవించారు. ఇది స్వాతంత్రం రాకముందు మన భారతదేశము మనుషులను చాలా బానిసలుగా చేసి ఇప్పటికీ కూడా ఇంకా ఆ ఆచారాలను మన వాళ్ళు వదలడం లేదు. ఇక్కడ బాబా చెప్పేది అది షార్ట్ కట్ లో చిన్నగానే చెప్తున్నారు. బాబా మొత్తం వివరించి ఇక్కడ లేదు. ఈనాటి రోజుల్లో సుశిక్షితులైన సంఖ్య రోజు రోజుకు వృద్ధి చెందుతుంది. అందువల్ల సత్యం అసత్యంను తెలుసుకొని అడుగులు వేయాలి. ఇప్పుడు యోగా సెంటర్లని ఎన్నో ఎలా శ్వాస తీసుకుంటాం అలాగే కూర్చోవాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ప్రమాదాలు అనేలో మనకు ఎటువంటి సంభవించాయి. అందువల్ల సత్యం అసత్యం తెలుసుకొని అడుగులు వేయాలి అంటున్నాడు బాబా గారు. సత్యం ఏంటి అసత్యం ఏంటి, అది మనకు మంచిదా లేకపోతే ఇదా అని తెలుసుకొని మీరు ముందుకు నడవండి. ఇప్పటి వరకు అవతరించి అమరులైన సత్పురుషులందరూ శుద్ధ నిర్వికారులై ఉన్నారు. అందుకని మనము కూడా నిర్వికారులమై ఉండాలి మరియు సంతు మహాత్ముల అమృతవాణి ప్రవచనాలను అనుసరించాలి. ఎవరి వచనాలంటే వాళ్ళని విని మనం అనుసరించకూడదు. ఏది చెప్తే అది చేయకూడదు. కేవలం సంతు మహాత్ముల ప్రవచనాలను విని మన జీవితంలో వాటిని మీరు అనుసరించండి అంటున్నారు బాబా. అప్పుడే ఈ భారతదేశం 3 పువ్వులు 6 కాయలు. ఎప్పుడైతే సంతు మహాత్ముల బాటలో నడుస్తారో ఈ జనులు, అప్పుడు ఎట్లయితే మన భారతదేశము 3 పువ్వులు 6 కాయల అభివృద్ధి అంటే మానవుల జీవితంలో శాంతి సుఖంతో ఉంటారు మరియు మహాత్ముల సంకల్పం కూడా నెరవేరుతుంది. సమస్త మానవ జాతికి నిర్భీత వాతావరణం నిర్మించబడిన సనాతన కాలం నుండి స్వర్గమయ భారతదేశంలో నిర్మాణమగును. సమస్త మానవుల హృదయాల్లో నివసించే ఈశ్వర రూపము, ఆత్మతత్వము, సుఖశాంతి సమాధానం, దయ, క్షేమ, ప్రేమ, ఆనంద రూపం గల తత్వము, స్వార్థం, లోభం, మోహం మరియు గర్వరూపి అయిన రాక్షసుల నాశనం అవుతుంది. అప్పుడే మానవుడి నుండి మహాదేవుడు అవుతాడు. నరుడి నుండి నారాయణ. कुणा सांगलं नाही. मग हेच आहे क्षुणोखीने हाती. हे जर आपण केलं म्हणजे पाप काय, पुण्य काय, हित काय आहे, घ्यात काय आहे, सुख कुठं आहे, दुःख कुठं आहे, देवाच्या हातात नाही, कुणाच्या हातात, तुमच्या दोन्ही हातामध्ये. या हातामध्ये पुण्य आहे, या हातामध्ये पाप आहे. पाप पुण्य करू नये, जन्मा येतो प्राणी न देवनी हानी केली. हे आम्ही भटकत गेलो. देवा दाखवले तिकडे देव आहे, इकडे देव आहे, ते मंत्र आहे, ते मंत्र आहे. आमचा तुमचा भेदभाव झाले. या भेदामध्ये आपलं भारत बुडून गेलं. खरी भारताची संस्कृती आता जे बाबांनी बोललं, कोणते 4 वेद 6 शास्त्र 18 पुराण आणा. बरं, या लोकाला वाचन नाही, मला वाचन असं, याला वाचन असं. हे माणसं लढे काढानी माणसं आत्माला ज्ञान आहे आणि आपण आजचं नाही. आणि ज्या सुरती निर्माण झाली तेव्हा शंकर पार्वतीपासून